ఆయన విడిచి వెళ్ళిన ఆ మంచి మంచి ఎవ్రీ ఇయర్ మంచి మంచి సంప్రదాయాలు మీరు కొనసాగిస్తున్నారు అండ్ ఎక్కడే ఉన్నారు వేణుమాధవ్ గారు అనిపిస్తోందండి. ఉన్నారు. మీ ఇంట్లో కూడా సజీవంగా ఉంది ఆయన ప్రెజెన్స్ కనిపిస్తోంది. కంపల్సరీ ఉంటారు, ఉండాలి కూడా. ఏ దేవుడిని మొక్కేవారు ఎక్కువ? వెంకటేశ్వర స్వామి. అక్కడ పైన గోపురం చూసి అడుగుతున్నా. అది మోహన్ బాబు గారు ఇచ్చారు అది గోపురం. అది ఏదో సినిమా అప్పుడు అడిగారంట, ఏం కావాలి వేణుమాధవ్ కోరుకో అన్నారంట. అంటే నాకు ఆ గోపురం కావాలి గురువుగారు అంటే అప్పటికప్పుడు తెప్పించి ఇచ్చేసారంట. పక్కన బుద్ధుడు కూడా ఉన్నాడు. అది కర్నూలులో ఏదో ఒడిశాకి వెళ్ళారండి ఏదో ప్రోగ్రామ్కి, వాళ్ళు ఇచ్చారు. ఆ టైంలో ఒకటి విన్నాం ఏంటంటే దట్ కోదాడకి ఎమ్మెల్యే అవ్వాలని ఆయన అవును చాలా బలంగా పొలిటికల్గా ఎట్లా ఉండేది ఆయనకి? చాలా ఉందండి, అందరు సపోర్ట్ చేశారు, వెళ్ళి చేశారు. ఎందుకో లాస్ట్ మినిట్లో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఇంకా రావాల్సి వచ్చేసింది. అంతేనా? డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు? ఏం లేదు, డిసప్పాయింట్ ఏం లేదండి. అంటే చాలా యాక్టివ్గా పొలిటికల్ వీటిలో, తర్వాత ఈ సినిమా అసోసియేషన్స్లో కూడా పాల్గొనేవారు కదా? ఎందుకు ఈ టీడీపీలో చంద్రబాబు గారి పక్కన చాలా అవి చేశారు కదా ప్రోగ్రామ్స్, ప్రచారం చాలా. అక్కడ వాళ్ళంతా చాలా క్లోజ్ అండి. మొన్న లేరని చాలా బాధపడ్డాను. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు, చంద్రబాబు గారు విన్ అయినప్పుడు చాలా చేసేవారు. ఉంటే హడావిడి చేసేవారు, చాలా హడావిడి చాలా ఉండేదండి. ఇంకా అదే చాలా బాధ, మొన్న చాలా బాధ అయింది మాకు. ఎందుకంటే ఉండుంటే చాలా వెళ్ళి ఇంకా చేసేవారు. మధ్యలో ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఐ థింక్ చాలా పుకార్లు వచ్చాయి మధ్యలో. బాగలేదు అనేది ఏం లేదు, డైటింగ్లో ఉన్నారు అంతే. బాగలేనిది ఏం లేదండి. ఒక 20 daysలో అది జాండీస్ మీద డెంగ్యూ ఫీవర్ పడింది అంతే, దానికి మించి ఏం లేదు అతనికి. ఫస్టే చాలా మంది షాక్కి గురయ్యారు దట్ ఆయన వెళ్ళిపోయారు, ఆయన లేరు, ఇలా రకరకాలు వచ్చాయండి, చాలా వచ్చాయి. మీరు చాలా కష్టపడి బాధపడి ఉంటారు ఆ టైంలో కదా? కానీ బాధపడ్డాను, కానీ పక్కన మా వారు ఉన్నారు కదా. ఉన్నారు కానీ పుకార్లు వచ్చినప్పుడు మనకి ఎందుకు ఇలా రాస్తున్నారు ఉంటుంది కదా. మొన్న కూడా ఎవరో కోట శ్రీనివాసరావు గారు చెప్పారు. ఉంటారండి గిట్టని, అందరు మన వాళ్ళే అనుకుంటే ఇలాగా ఒకరో ఇద్దరు ఉంటారు, మా బాబు అన్నట్టుగా ఒకరో ఇద్దరు ఉంటారు. డాడీ అనేవాళ్ళు ఒక టన్ను బియ్యంలో ఒక పురుగు ఉండదా. సో మరి ఓవరాల్ ఆయన అంబిషన్ ఏంటని చెప్పేవారు ఎప్పుడు? మంచి నటుడుగా ఎలాగో పేరు తెచ్చుకున్నారు కాకుండా తర్వాత ప్రజాసేవ చేయాలనేది అసలే చేస్తున్నారు ఆల్రెడీ. కాకపోతే ఇంకా దీంట్లోకి వెళ్తే ఇంకా చాలా చేయొచ్చు కదా, తిరగడం అవన్నీ చేయొచ్చు అనుకున్నారు. దాని తర్వాత నన్ను కూడా చేయాలని ఒక ఆలోచన ఉండేది తనకి. నేను కూడా చేద్దామని అనుకున్నా లాస్ట్ టైం, కానీ కాకపోతే పిల్లలు చిన్న పిల్లలు, వీళ్ళని వదిలేసి నేను వెళ్తే బాగోదు. అవును, వీళ్ళకి కొంచెం అంటే వీళ్ళ స్టడీస్ అన్ని అయిపోయే వరకు నేను కూడా కొంచెం ఓపికతో ఉన్నానండి. పిల్లల్ని ఎప్పుడైనా షూటింగ్స్కి తీసుకెళ్ళారా? అక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు మాకు, అంటే నాన్నని అక్కడ చూస్తుంటే. ఎందుకంటే ఆ కెమెరా ముందు ఏదైతే చేస్తున్నారో అది ఆల్రెడీ మేము ఇంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అక్కడ యాక్టింగ్ ఉండదు. అంటే డిఫరెన్స్ మాకు కనిపించకపోతుంది ఎప్పుడు. ఇంట్లో ఎంతైతే ఫన్నీగా, ఎంతైతే ఎంటర్టైనింగ్ ఉంటారో, ఎంతైతే ఎనర్జెటిక్ ఉంటారో, ఆ కెమెరాస్ ముందు కూడా అంతే ఎనర్జీ ఎంటర్టైన్మెంట్, అంతే ఫనీ, అదే ఎగ్జాక్ట్ వే, అదే సింబాలిక్ గా మాకు అక్కడ కనిపిస్తుండే. మాకేం డిఫరెన్స్ కనిపించకపోతుంది. అందుకే మళ్ళీ ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి కూర్చొని చూసి అది కొత్త మాకేం అనిపించదు, కొత్తది అనిపించదు, అంత మోజు కూడా లేదు మీకు. రైట్. మగపిల్లలకి అయితే మామూలుగా చెప్తారు, బేటా ఇట్లా చేయొద్దు, ఇట్లా ఉండాలి, సిగరెట్ అలవాటు చేసుకోవద్దు, ఇదేది అని. అట్లా ఏమన్నా కంగారు పడేవారా? ప్రభాకర్ మీరైతే పెద్ద అబ్బాయి కదా. లేదు, మాకైతే ఏం జాగ్రత్తలు చెప్పలేదు. మేబీ మాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెప్పేవారేమో, ఇప్పుడు చెప్పేవారేమో. ఆ టైం చెప్పే టైం కాదు అప్పుడు, ఇంకా 9th క్లాస్లో 10th క్లాస్లో ఉన్నారు అప్పుడు. సార్ ఎట్లా అంటే డిసిప్లిన్డ్గా ఉండేవారు వేణుమాధవ్ గారు? ఎట్లా ఆయన ఫుడ్ విషయంలో డైటింగ్ అది చేసేవారా? బాగా డైటింగ్ చేశారండి. డైటింగ్ చేసే ఇంత దూరం వచ్చేసింది, తొందరగా ఎఫెక్ట్ పడింది కదా. అవునవును, చాలా తొందరగా పడుతుంది డైటింగ్ అని. ఇప్పుడు ఫ్యాట్ డైట్స్ వచ్చాయి. సో ప్రభాకర్ ఏమైనా డైట్ చేస్తారా మీరు? లేదు, అసలు ఫుడ్డియా? అంటే తింటా, బట్ కొంచెం లిమిటెడ్గా తింటారు. ఇన్ని సంవత్సరాల ఆయన యాక్టింగ్ కెరియర్లో కష్టపడి పైకొచ్చారు, అందరినీ అలరించారు, మెప్పించారు. చక్కటి కుటుంబం, చక్కటి కొడుకులు, చక్కని తల్లి భార్య. సో మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాం శ్రీవాణి గారు. అంతే అండి.
సో మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం ప్రభాకర్. అండ్ సావికర్, మా ఇంట్లో ఇంటీరియర్స్ ఎప్పుడైనా నాకు డౌట్స్ వస్తే నేను ఫోన్ చేస్తాను. ఏ కలర్తో ఏ కలర్ మ్యాచింగ్ అని నాకు చెప్పచ్చు కదా, అలాగా చెప్పచ్చు, చెప్పాలి. స్మాల్ స్పేసెస్లో ఎలాగ మంచిగా ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. మరి ఇంట్లో డిడ్ యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద ప్లానింగ్? సెకండ్ ఇయర్ ఇప్పుడు తర్వాత మనకు తెలుస్తుంది ఏంటి స్పేస్ ప్లానింగ్ అది ఇప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ అయితే ఓకే. ఇది ఎప్పుడండి వేణుమాధవ్ గారు, ఎప్పుడు ఏ ఇయర్ నుంచి ఎక్కడ ఉన్నారు మీరు? ఈ 2008 అండి. 2008 నుండి. అంతకుముందు ఎక్కడ ఉండేవారు? ఈ ఏరియా కొంచెం దూరమే సిటీకి, దూరమే కానీ హాయిగా ఉంది ఒకలా. అంత ఫ్యామిలీ, మా వారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడే అండి. ఎఫెక్షన్ ఎక్కువ తనకి. మా అక్కగారి నుండి కర్రీ రావాలి, మా చెల్లి దగ్గర నుంచి ఇంకొక కర్రీ రావాలి. మేము ఇంట్లో చేసినా ఆయనకు తృప్తి ఉండదు. చెల్లి రావాలి, అక్క రావాలి, ఇద్దరు అన్నయ్యలు రావాలి. మా అత్తయ్య గారు మాతో ఉండేవారు, మా అత్తయ్య వాళ్ళ చెల్లి కూడా వచ్చేవారు. అంత ఫ్యామిలీ ఒక 30-35 మెంబర్స్ అండి మొత్తం ఫ్యామిలీ. సో అందరూ ఉండడానికి ఇక్కడైతే కన్వీనియంట్, అందరూ పక్కన ఉంటారు. ఏ ఫంక్షన్స్ చేసినా గ్రాండ్గా చేసేవారు. బర్త్డే అయినా, మ్యారేజ్ డే, ఏది చేసినా అసలు తగ్గేవాళ్ళు కాదు అస్సలు. ఇంట్లో చేసేవారు, లేదంటే ఇంట్లో అదనుకుంటే ఇంకా అన్నదాశ్రమంకి, వృద్ధాశ్రమంకి వెళ్ళేసి ఇంకా చేయడమే. దగ్గరుండి భోజనాలు పెట్టించి తినిపించి వచ్చేవాళ్ళం. సో డాడీకి హ్యాపీ బర్త్డే చెప్దామా? హ్యాపీ బర్త్డే, September 28th డాడీ బర్త్డే. అలాగే తలుచుకుందాం, అలాగే గుర్తుండిపోతారు ఎప్పుడు వేణుమాధవ్ గారు. ఆయన సినిమాలు కూడా ఆయన ఎంతోమంది హాస్యనటులు వచ్చారు, కానీ హీ హ్యాడ్ అ వెరీ స్పెషల్ ప్రెజెన్స్. ఆ వచ్చిన కొంచెంసేపు తెర మీద చూడగానే నవ్వేస్తారు అందరూ. చాలా తొందరగా ఎదిగారు కదా, చాలా తొందరగా ఎదిగారు. మంచి స్నేహితుల్ని సంపాదించారు. అండ్ అలా లెట్స్ రిమెంబర్ హిమ్ లైక్ దాట్. ప్రభాకర్, సావికర్, శ్రీవాణి గారు, మీ ఇంట్లోకి మమ్మల్ని ఆహ్వానించి మీ బ్యూటిఫుల్ మెమరీస్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్ యూ సావికర్, నమస్తే అండి.